కర్ణుడు తెలియని వ్యక్తి కానీ, పిలువని నోరు కానీ, తలవని మనిషి కానీ ఉండడు. మంచో చెడో, రణమో శరణమో, స్నేహమో బంధమో, ఆచరణో అనుచరణో, అవమానమో నైపుణ్యమో, ఏదో ఒకటి ఖచ్చితంగా వినే ఉంటారు. చరిత్రలో మిగిలిపోయే పేరు, చరిత్ర మరువని పేరు, చరిత్రకు వన్నె తెచ్చే పేరు కర్ణుడు. వరమే కోరికగా మారితే అది కర్ణుడి జననం, కోరికే శాపంగా మారితే అది కర్ణుడి బాల్యం, నైపుణ్యానికి పట్టాభిషేకం చేస్తే అది కర్ణుడి రాజ్యం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే అది కర్ణుడి అధర్మం, శాపమే మృత్యువుగా మారితే అది కర్ణుడి మరణం. తెలిసి తెలియని వయసులో దుర్వాసుని వరానుసారంగా సూర్యుడు కుంతీదేవికి జన్మించిన పుత్రుడు కర్ణుడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడు అసలు పేరు వసుషేనుడు. కుంతి కుమారుడే అయినా ఆమె పాండురాజుకి భార్య కాకముందే ఇతను పుట్టాడు. దుర్వాసుడిచ్చిన వరాన్ని కుతూహలం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా ఊపిస్తున్న సూర్యుడిని ఆహ్వానించింది కుంతి. కవచకుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టింది. ఆ పెట్టె రథాన్ని నడుపుకునే అధీరథుడికి దొరికింది. అతడి భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతడి పేరు వసుషేనుడు అని పెట్టుకున్నారు. అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టినా కూడా సూతుడుగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే. కర్ణుడు సూర్యుడిని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు కర్ణుడి దగ్గరకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకుండలాలను ఇవ్వమని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతడికి కర్ణుడు, వైకర్ణుడు అనే పేర్లు వచ్చాయి. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టాడు. రక్తం కారుతుంది, బాగా పెరుగుతుంది. అయినా గురువుగారికి నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నువ్వెవడివి అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు. ఓసారి విజయుడనే బ్రాహ్మణుడు ఆశ్రమం దగ్గర అస్త్రాభ్యాసం చేస్తున్నాడు. కర్ణుడు అజ్ఞానం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు ఆగ్రహంతో, నువ్వు బాణాల్ని వేసి నా హోమధేనువును బిడ్డని చంపావు గనక యుద్ధవేళ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి గురవుతావు అని శపించాడు. పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుడిని చూసి దుర్యోధనుడు తనకు అర్జునుని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కానివాడు రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుని అంగరాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై ఉచ్చ నీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు కూడా చెప్పినా అధర్మపరుడైన దుర్యోధనుని స్నేహాన్ని నిలబెట్టుకోవడానికే కర్ణుడు చూశాడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడే, మహాదానాలు చేసినవాడే. శౌర్యము, వీరత్వము, దానగుణము గొప్ప ధర్మాలే. కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యతిరేకమైపోతాయి. కర్ణుడు దుర్యోధన, దుశ్శాసుల, శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చ తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపము, బ్రాహ్మణుడి శాపము వచ్చి పడ్డాయి. కానీ తన జీవితంలో కర్ణుడు తన కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు.